సమర్లకోట సమీపంలోని వేట్లపాలెంలో ఈరోజు బాణసంచా కేంద్రం తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో దాదాపు 20 మంది అయితే మృత్యువాత పడ్డారు. అయితే మిగిలిన మరొక 9 మంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టయితే ఇక్కడ వైద్య అధికారులు అయితే చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి అసలు ఎవరు మృత్యువాత పడ్డారనే దానిపై కూడా బంధువులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ వారు అంటే పనికి వెళ్ళిన వారు అంటే దాదాపు చాలామంది ఇదే కుటుంబ పోషణగా ఎన్నో ఏళ్ళుగా జీవనాధారం గడుపుతున్నారు. అయితే తమ వాళ్ళు అసలు ఎవరు చనిపోయారు లేకపోతే అసలు ఎవరు చికిత్స పొందుతున్నారో దానిపై అయితే స్పష్టత అనేది లేదు. అయితే 20 మంది చనిపోయిన 21 మందిలో ఎవరు తమ వారు అసలు చికిత్స పొందుతున్న వారిలో ఎవరున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకు స్పష్టత లేదు. లోపలికి వెళ్తేనే కానీ దీనిపై అయితే స్పష్టత వచ్చే అవకాశం లేదు. అయితే మృతులకు సంబంధించి మొహాలకు కూడా తీవ్రమైన గాయాలు పాలవడంతో వారిని గుర్తించే పరిస్థితి కూడా లేదంటూ కూడా ఇక్కడ వైద్యాధికారులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇద్దరు కూడా హాస్పిటల్ వద్దకు కాకినాడ జీజీహెచ్కి వద్దకు రానున్నారు. అయితే మృతులకు సంబంధించిన బాధితుల ఆర్తనాదాలు అయితే మిన్నంటాయని చెప్పాలి. పెద్ద ఎత్తున మృతుల కుటుంబ సభ్యులు ఇక్కడికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా ఈ సామర్లకోటకు సంబంధించి వేట్లపాలెంలోని ఇది కుటుంబ పోషణ ఆధారంగా చేసుకుని దీనికి సంబంధించి జీవనాధారం గడుపుతూ ఉంటారు. అయితే తమ పిల్ల పాపలను అందరినీ కూడా నివాసాల వద్ద నుంచి మేము ఆసుపత్రికి వచ్చేసాం, అసలు మా పిల్లలు అక్కడ ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంతేకాకుండా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ హాస్పిటల్లో ఎవరెవరు మృత్యువాత పడ్డారనే దానిపై కూడా కనీసం స్పష్టత లేదు. అయితే కాకినాడ జీజీహెచ్ వద్ద అయితే అధికారులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా రావడంతో ఇక్కడ కాస్త బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. అయితే తమ వారి కోసం ఇక్కడ బంధువులు అయితే వేట్లపాలెంకి సంబంధించి చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మంది ఇక్కడికి వస్తూ ఉంటారు పనికి వస్తుంటారు కాబట్టి తమ వారు అసలు ఎవరు లోపల ఎవరు ఎలా ఉన్నారో దానిపై కూడా స్పష్టం లేదు. తమ పనికి వెళ్ళిన వారిలో మా వారు అదే లేకపోతే తమ కుటుంబ సభ్యుల్లో ఫలానా వ్యక్తి బాగున్నారు లోపల అనే దానిపై కూడా ఎవరికి స్పష్టత లేకపోవడంతో బంధువులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడికి మరి కాసేపట్లో సీఎం చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రానున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులందరూ అప్రమత్తమయ్యారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అంతేకాకుండా చికిత్స పొందుతున్న వారిని కూడా పరామర్శించనున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ ఆర్టీవీ కాకినాడ జీజీహెచ్ నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.